సార్ ఎలా ఉంది అంటే ఎన్నాళ్ళ నుంచో నారాయణ రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు. సో మొత్తం ఇప్పుడు దేశమే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా పిఠాపురమే. అంటే ఇక్కడ ఉన్న పిఠాపురంలో ఉన్న ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద వంగగీత ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా విలక్షణమైన నియోజకవర్గం. ఎందుకంటే 2014-19 ఎన్నికల్లో ఇక్కడ ఒక ఇండిపెండెంట్ దగ్గరికి ఒక 700 సామాజిక వర్గం యొక్క ఓట్లు ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ అనే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది, మీకు తెలుసు. అలాగే గతంలో కూడా సంగిశెట్టి వీరభద్రరావు గారు అనే ఆయన కూడా ఇండిపెండెంట్గా నెగ్గారు. కాబట్టి ఇక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అయినా సరే ప్రస్తుతం నేను చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు, చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడూ అందుబాటులో ఉండి మనం పిలిస్తే పలికే వంగ గీతా విశ్వనాథ్ గారికి ఓటేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి మనకు అనేక పథకాలు ఇచ్చి, కరోనా లాంటి అత్యంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము 3 పూట్ల భోజనం చేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము తిన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది తిన్నది మేము ఎలాగ మోసం చేస్తాం? ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చిన్న మేలు చేస్తేనే గుర్తుపెట్టుకునే తత్వం ఇక్కడ ఉంటుంది. ఎవడో విదేశీయుడు మనకి రాజమండ్రి దగ్గర బ్యారేజ్ కట్టాడని కూడా ప్రతి గ్రామంలో కూడా మనం విగ్రహాలు పెడుతున్నాం. అలాంటిది గత 5 సంవత్సరాల నుంచి దగ్గర 4,53,000 కోట్ల రూపాయలు ఆ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రిని మేము ఎలా మోసం చేస్తాం? ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి డైరెక్ట్గా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అంటే నారాయణ రెడ్డి గారు అంటే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు పిఠాపురం ఓటర్ నాడి చాలా విచిత్రంగా ఉంటుందని చెప్తున్నారు మీరు. ఆ విచిత్రంగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ ఎందుకు చూడకూడదు అని అనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాపు సామాజిక వర్గం యొక్క ఓట్ల శాతం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ద సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏమన్నా ఈ నియోజకవర్గంలో ఉంటే అది కాపు సామాజిక వర్గం. కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయో చూసుకుని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అతను ముందు భీమవరంలో పోటీ చేశారు, తర్వాత గాజువాకలో 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసిన తర్వాత 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో భీమవరం ప్రజలను కానీ గాజువాక ప్రజలను కానీ ఎలా ఉన్నారు అని పలకరించడానికి కూడా నోచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటిది మళ్ళీ భీమవరాన్నో గాజువాకలోనో పోటీ చేసి, గతంలో నేను పోటీ చేశాను, నన్ను ఓడించారు మీరు, ఈసారి నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడుగుంటే అక్కడ సానుభూతి రేజ్ అవుద్ది. మరో చోట ఎక్కడ ఓడిపోయి ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో అతను ఎలా ఉంటాడో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలియదు. చాలా మందికి పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా తెలియదు. అలాంటి ఆయన ఈ రోజు వచ్చి నాకు సానుభూతి, నేను 2 చోట్ల ఓడిపోయాను, ఇక్కడ ఓటు వేయండి అంటే ఎందుకు వేస్తారు? అందుకే కాకుండా వంగ గీతా విశ్వనాథ్ గారు మంచి వర్కర్. గత 5 సంవత్సరాల్లో కూడా ఎంపీగా ఉండగా కాకినాడ నియోజకవర్గాన్ని కాకుండా పిఠాపురం నియోజకవర్గం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చాలా డెవలప్మెంట్ చేసింది ఆవిడ. ఈ పక్కన ఉప్పాడలో 4,25,00,000 రూపాయలతో అక్కడ హార్బర్ నిర్మాణం పూర్తయిపోతుంది ఇంచుమించు. దాని ఆధారంగా అనేక ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫ్రాన్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చి వేల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అంటే జనరల్గా ఇప్పుడు పిఠాపురం ప్రజలు ఎలా ఉన్నారంటే, పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు ఇక్కడ, జనసేన పార్టీ అధ్యక్షుడు, పైగా వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఒకవేళ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకైతే పిఠాపురం అభివృద్ధి ఎక్కడికో వెళ్ళిపోతుందనే అభిప్రాయంలో ఉన్నారు. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఒకవేళ నెగ్గితే అభివృద్ధి దిగువ స్థాయికి దిగజారిపోద్ది, ఎక్కడికో పైకి పోదు, కిందకి పోద్ది. ఎందుకంటే ఆయన అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకే అందుబాటులో దొరకడు. అలాంటి వ్యక్తి నెగ్గిన తర్వాత ఈ ప్రజలకు కనపడతారు అంటే మనం ఎలా నమ్ముతాం సార్ చెప్పండి? గట్టిగా 36-37 డిగ్రీల టెంపరేచర్ ఉష్ణోగ్రత వస్తేనే భరించలేకపోతున్నారు. అదేనండి. కాబట్టి అతను ఈ ప్రజలకు ఒకవేళ నెగ్గితే ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఇవన్నీ కూడా సాధారణ జనాలు ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఒకప్పుడు సినిమా యాక్టర్లు అన్నా, సినిమాటిక్ పీపుల్ అన్నా ఒక క్రేజ్ ఉండేది. ఈ రోజు ఎప్పుడైతే సోషల్ మీడియా చేతిలోకి వచ్చేసిందో ఈ సినిమా యాక్టర్లు అంటే పెద్ద క్రేజ్ లేదు. ఎందుకంటే విశ్వనతుడు కమల్ హాసన్ లాంటోడే పార్టీ పెడితే ఒక సీట్ నెగ్గలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ అద్భుతాలు సృష్టించారనుకుంటే పొరపాటు. అంతేకాకుండా ఒక పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు, మా పార్టీ అధ్యక్షుడికి ఓటు వేయాలని ఎవరు అనుకుంటాడు? జనసేన పార్టీ కూడా అనుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదు కదా ఇక్కడ పోటీ చేస్తుంటా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు కదా ఇక్కడ పోటీ చేస్తుంటా, సిపిఎం పార్టీ అధ్యక్షుడు కాదు కదా ఇక్కడ పోటీ చేస్తుంటా.
కాబట్టి ఖచ్చితంగా ఎట్టి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే గీత గారి సరిపోద్ది. కానీ గీత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి తటస్థ ఓటు బ్యాంకు కూడా గీత గారి వైపే ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎందుకంటే ఖచ్చితంగా 2009, 2014లో కూడా ఇక్కడ ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మహారాజా వారధి అనే దాన్ని నిర్మాణం చేసింది అక్కడ. అంతేకాకుండా ఆ 5 సంవత్సరాల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం చాలా అభివృద్ధి చేసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఎంపీగా చాలా అభివృద్ధి చేసింది. అందుకు ఖచ్చితంగా వంగా గీత విశ్వనాథ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ అవుట్. అంటే మీరు ఇప్పుడు సినిమా యాక్టర్లకి క్రేజ్ లేదని మీరు చెప్తున్నారు, కానీ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అలాగే మొత్తం అంటే సినిమా ఫీల్డ్ మొత్తం అంతా కూడా అంటే బుల్లితెర యాక్టర్లు సైతం కూడా పిఠాపురం చుట్టుపెట్టేస్తున్నారు. సో వాళ్ళు చూడడానికి అంటే మమ్మల్ని జనరల్గా కూడా వాళ్ళతో కూడా చాలా మంది ఇక్కడ ప్రజలు మిలాఖాత్ అవుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీ వచ్చారంటే చూడడానికి జనమల్ల అనేది సహజం. మీకు ఒక్క మాట చెప్తా, మొన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేసే కార్యక్రమానికి కనీసం 40,000 మంది వచ్చారు. ఇది వాస్తవం, ఎవరైనా ఒప్పుకోవాలి. ఆ 40,000 మందిలో 60% జనాలు ఈ నియోజకవర్గం కాకుండా ఎక్కడో విప్పడం దగ్గర నుంచి, తుని దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ ప్రజలు 60%, మిగతా 40% మాత్రమే లోకల్ పీపుల్ ఉన్నారు. అదే గీతమ్మ ఇక్కడ నామినేషన్ వేసేటప్పుడు దగ్గర 35,000 దగ్గరికి వచ్చారు. 35,000లో 20,000 మంది మహిళలే, అందరూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారే. కాబట్టి అక్కడ సెలబ్రిటీని చూడడానికి జనం అనేక మంది వస్తారు. సినిమాటిక్ పీపుల్ కాబట్టి, సినిమాటిక్ హీరో కాబట్టి కామన్గా ఆ సెలబ్రిటీకి ఆ క్రేజ్ ఉంటుంది. కానీ రియల్ సెలబ్రిటీ ఎవరంటే వంగ గీత విశ్వనాథ్ గారు. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ద పొలిటికల్ సెలబ్రిటీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఈ పొలిటికల్ సంబంధించి దాని ప్రభావం పనిచేయదు అంటున్నారు, సినిమా యాక్టర్ల ప్రభావం పనిచేయదు అంటున్నారు. అంటే మరి ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించవలసింది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. సో 3 పార్టీలు వస్తున్నాయి. 3 పార్టీలు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నాయి. అంటే జనరల్గా ఈ 3 పార్టీల ప్రభావం కూడా అంటే చివరికి మోడీ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే వీటి ప్రభావం కూడా ఏమి ఉండదంటారా? 2014లో మోడీ గారు ఒక యూత్ ఐకాన్. ఎందుకంటే ఆయన్ని మీడియా అంత హైప్ చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో మోడీ గారు వస్తే దేశం ముందుకు పోద్దని జనాలు యూత్ నుంచి అందరూ కూడా ఆశపడ్డారు. 2014 అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ కూడా విభజన జరిగింది. విభజనలో చాలా వాళ్ళు హామీలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, జాతీయ ప్రాజెక్టుగా అని చెప్పారు. అలాగే ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అలాగే అనేకమైన జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఇలాగ ప్రత్యేక హోదా ఇస్తామని అనేకమైన హామీలు ఇచ్చారు. కానీ 2014 నుంచి 2019 వరకు ఇదే కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి పరిపాలన చేశారు. ఒక్క విభజన హామీ అన్నా నెరవేర్చారా? ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ప్రశ్నించడానికే పుట్టింది జనసేన అన్నాడు. మరి 2014 నుంచి 2019 వరకు ఒక్క ప్రశ్న నోటి నుంచి వచ్చిందా? ప్రజలు ఎర్రోళ్ళు కాదండి, ప్రజలు అన్నీ వింటారు, గమనిస్తారు. ఓటు ఎవరికైనా వేయాలో వెళ్ళి లోపలికి వెళ్ళి ఓటేస్తారు. కాబట్టి మోడీ గారి ప్రభావం ఎక్కడ అస్సలు ఉండదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను మీకు, పిఠాపురం నియోజకవర్గం చాలా విలక్షణమైన నియోజకవర్గం అని ఎందుకంటున్నానంటే ఇక్కడ 76,000 కాపు సామాజిక వర్గ ఓట్లుంటే 1,54,000 వరకు కాపేతర ఓటు బ్యాంక్ ఉంది. అదొకటి. రెండోది, ఇక్కడ దగ్గరికి 80,000 నుంచి 85,000 క్రిస్టియన్ ఓటింగ్ ఉంది ఇక్కడ. కాబట్టి చాలా విలక్షణమైన ఓటు బ్యాంక్ ఇది, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఒక సామాజిక వర్గం ఓటేసేస్తే, లేకపోతే ఒక మతం ఓటేసేస్తే, ఒక కులం ఓటేసేస్తే, ఒక ప్రాంతం ఓటేసేస్తే ఎవడో రాజకీయ నాయకుడు కాలేడు. రాజకీయ నాయకుడు అవ్వాలంటే, అందలం ఎక్కాలంటే అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల వారి యొక్క సమిష్టి తోడ్పాటు అందాల వారికి. కాబట్టి మోడీ గారు మీద మా అందరికీ గౌరవం ఉంది, ప్రీతి మా ప్రధానమంత్రి కాబట్టి. కానీ మోడీ గారు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించాడో, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఒకేసారి తెలుగుదేశం యొక్క గ్రాఫ్ దగ్గరికి ఒక 50% కిందకి డౌన్ అయిపోయింది. ఎందుకంటే సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి డీబీటీ, నాన్ డీబీటీగా ఖర్చు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ యొక్క పవన్ కళ్యాణ్, ఈ యొక్క చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది, ఆంధ్రప్రదేశ్ వెనుజులా అయిపోతుంది, అయ్యి బాబు ఆంధ్రప్రదేశ్ ముంచేస్తున్నాడు, ఆర్థికంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనని గోలెట్టారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే శ్రీలంక అయిపోద్ది అనుకుంటే ఈరోజు 1,50,000
56,612 కోట్లు, 1,56,612 కోట్లు సూపర్ సిక్స్ ఖర్చు అవుతున్నాయి. మరి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే శ్రీలంక అయిపోద్ది అనుకుంటే, మరి 1,50,000 పైబడి ఖర్చు పెడితే ఏమైపోద్ది ఆంధ్రప్రదేశ్? రెండోది, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికే ఫైనాన్షియల్ డిసిప్లైన్ని, రెవెన్యూ డిఫిషియన్సీ రాకుండా, అలాగే ఆర్థిక లోటు రాకుండా చూసుకోవడానికే తల ప్రాణం తోకకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, మరి 1,50,000 కోట్ల రూపాయలు తేవాలంటే ఎంత రెవెన్యూ లోటు, ఎంతగా ఆర్థిక లోటు వస్తుంది? సంపద ఎలా సృష్టిస్తాడు? నేను తెచ్చేస్తాను, సంపద సృష్టించేస్తానంటే మాయలు పకీరు చేతిలో ఉన్న మాయాదండం ఏమైనా చంద్రబాబు నాయుడు చేతిలో ఉందా? ఎలా సృష్టిస్తాడు? ఏ పరిశ్రమను సృష్టిస్తాడు? ఏ సర్వీస్ సెక్టార్ని సృష్టిస్తాడు? ఏ ప్రైమరీ సెక్టార్ని సృష్టిస్తాడో అతను మీడియా ముందుకు వచ్చి ప్రజలందరికీ అర్థమైనట్టు చెబితే అతని యొక్క మేనిఫెస్టోని నమ్ముతారు. అతని యొక్క మేనిఫెస్టోని బీజేపీ ప్రభుత్వమే నమ్మలేదు, బీజేపీ పార్టీయే నమ్మలేదు. ఆ మేనిఫెస్టో మీద బీజేపీ సంతకం లేదు. ఆ మేనిఫెస్టో మీద ఒక్క జనసేనను ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారు తప్ప తెలుగుదేశం కూడా దొంక తిరిగిడిగా మేనిఫెస్టోని అనౌన్స్ చేసింది. కాబట్టి తెలుగుదేశం మేనిఫెస్టో వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. అంటే మీరు అనేది అంటే కూటమి పేరుకు తప్ప లోపలగా అంతర్గతంగా ఉన్న విధానాలు వేరేగా ఉన్నాయి కాబట్టి మొత్తం పోసకడం లేదనేది మీ వాదన అంటారా? ఏదైనా ఒక కూటమి ఏర్పడాలంటే అది సైద్ధాంతికంగా ఏర్పడాలి. అంటే ఆ కూటమి యొక్క అభిప్రాయాలు లేదా రాష్ట్ర పురోభివృద్ధికో లేకపోతే దేశ పురోభివృద్ధికో ఉపయోగపడేటట్టు సైద్ధాంతిక కారణాలతో కూటమి ఏర్పడాలి. ఇక్కడ జనసేన యొక్క పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్రానికి ఏం చేస్తాడో చెప్పడం, పేదవారికి ఏం చేస్తాడో చెప్పడం, ఆడపడుచులకి ఏం చేస్తాడో చెప్పడం, ఉత్పాదకత అవకాశాలు ఏంటో చెప్పడం, జగన్ని దింపడమే అతని లక్ష్యం. అంటే అతనిది కేవలం అసూయ నుంచి పుట్టుకొచ్చిన లక్ష్యం. సో అంటే మొత్తం మీద పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఇటీవల కాలంలో అంటే జనరల్గా ఎప్పుడూ లేనిది పిఠాపురం అనేది ఒక అట్రాక్షన్ కింద మారిపోయింది. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అదేవిధంగా వంగ గీత గారు పోటీలో ఉండడం. ఈ మధ్య ప్రచారాల్లో అంటే జనరల్గా కవ్వింపు చర్యలు అనేవి ఒకటి ఎక్కువగా అయిపోయినాయి. అంటే ఇటీవల కాలంలో చూసాం వంగ గీత గారు ప్రచారాలలోకి ఈ ఏదైతే ఉన్నాయో ఆ అపోజిషన్ పార్టీలు కొంచెం కవ్వింపు చర్యలు పాల్పడడం అనేది జరుగుతుంది. అది ఇది ఎంతవరకు సమర్థనీయం? సార్, రాజకీయాల్లో అది జనసేన పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి, బీజేపీ అవనివ్వండి, కవ్వింపు చర్యలు కానీ వ్యక్తిగత విమర్శలు కానీ తగవు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలి, ప్రభుత్వ మార్పిడి జరగాలి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ఏదైనా అనుకోని విపత్తు వస్తే పరిస్థితులు మార్పు వస్తూ ఉంటాయి. ఉందాతనమైన రాజకీయాలు చేయాలి. రాళ్లతో కొట్టండి, కొట్టి చంపేయండి, రేపు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు? ఒక 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ అయిపోయి అతను మాట్లాడుతానంటే మీకు అర్థం అవ్వాలి. ఆల్రెడీ ఓటమి భయం అతన్ని పట్టుకుంది. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను నెగ్గుతానో లేదో నాకే తెలియదు, నాకు పదవి వస్తుందో లేదో నిర్వేదం. ఎందుకు నిర్వేదం వచ్చింది అంటే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గీతమ్మకు ఓటేయాలి, సునీల్ని ఎంపీగా నెగ్గించాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చారు. అందుకే జనసేన శిబిరంలో, కూటమి శిబిరంలో గుబులు పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవిష్యత్తుకి పాతర వేయబడుతుంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇది సత్యం. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారని మీరు అంటున్నారు. కానీ ఈసారి అయితే మాత్రం అటు గాజువాకలోనూ దూరం అయింది, అదేవిధంగా ఇక్కడ భీమవరంలోనూ దూరం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా ఈసారి పవన్ కళ్యాణ్ నెగ్గించాలని ఒక సామాజిక వర్గం చాలా దృఢమైన నిర్ణయంతో ఉందనే వాదన బలంగా అనిపిస్తుంది. మీరు ఏదైతే సామాజిక వర్గం బలంగా ఉందంటున్నారో ఆ సామాజిక వర్గానికి గతంలో ఏ పార్టీ నాయకుడైనా ఇళ్ల సైట్లు ఇచ్చారా, ఇళ్ల నిర్మాణం చేపట్టారా, కాపు నేస్తం పెట్టి మహిళలకు 15,000 రూపాయలు ఎవరైనా ఇచ్చారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాపు ఎమ్మెల్యేలకి ఎక్కువ సీట్లు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, తెలుగుదేశమా, జనసేన? ఒకసారి ఆలోచించండి. అలాగే మినిస్ట్రీలో అధిక పర్సంటేజ్ కాపులకు ఇచ్చిన పార్టీ ఏది? నేను ఒక మాట చెప్తా, ఒకవేళ కాపు ముఖ్యమంత్రి అయినా సరే కాపులకి ఇన్ని మేలులు చేయరు అని. ఎందుకు కాపులకి ఇన్ని మేలులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, బీసీ ఎస్సీ లాంటి పేదవారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాడో అలాగే
కాపు సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారిని కూడా వాళ్ళ జీవితంలో అప్లిప్మెంట్ ఇవ్వాలి. అప్లిప్మెంట్ ఇవ్వడం కోసమే వాళ్ళకి అమ్మఒడి, ఆసరా, వాళ్ళకి కాపు నేస్తం, వాళ్ళకి కూడా ఏదైతే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇన్ని పథకాలు కాపులకి ఇస్తున్నాడు. కాబట్టి కాపులు ఎందుకు పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతారు? ఎవరు మేలు చేస్తే వాళ్ళే వాళ్ళ కులం వారు, అంతే తప్ప మనం ఒక కులంలో పుట్టేసినంత మాత్రం వాళ్ళ మన కులం వాళ్ళు కాదు. కులం ఎంత ముఖ్యమో గుణం అంతే ముఖ్యం. ఆ కులానికి ఎవరైతే ఉపయోగపడతారో వారే ఆ కులానికి ఆత్మబంధువు. కాబట్టి ఈ రోజు కాపు కులానికి ఆత్మబంధువు ఎవరైనా ఉంటే అతను జగన్మోహన్ రెడ్డి అని నేను నిర్విధాంశంగా చెప్పగలను. నారాయణ గారు, చివరిగా ఈ మధ్యకాలంలో రాజకీయాల వరకు పరిమితం కాకుండా అంటే కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా బయటకు లాగే పరిస్థితి వచ్చింది. అంటే మా కాకినాడ జిల్లాకు సంబంధించి ముద్దోడ పద్మనాభం గారి కుటుంబంలో ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉందో మన తెనాల్లో ఇది అంబటి రాంబాబు గారి కుటుంబంలో ఎంటర్ అవడం జరిగింది. అది ఇది ఎంతవరకు సమర్థనీయం? ఒకటి సార్, నేను ఇందాకనే చెప్పాను తమరికి, అసలు వ్యక్తిగత విమర్శలు అనేవి చాలా తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 3M మీడియా మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఆఖరి కావాలంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్ కూడా దిగజారిపోయాడు. ఎందుకంటే అతను ఉందాతనమైన రాజకీయాలు చేయడం అతనికి రాదు. ఎందుకంటే అతను ఉందాతనంగా రాజకీయాల్లో కానీ ముఖ్యమంత్రిగా కాలే. అతను ఎన్నుపోటు అనే బేజం నుంచి పుట్టుకొచ్చిన ముఖ్యమంత్రి. ఒక వెన్నుపోటు పొడిచి అశేష జనాదరణ పొందిన ఎన్టీ రామారావు గారు లాంటి లెజెండరీని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎంతకంటే మంచిగా ఆలోచిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అతని యొక్క మైండ్ సెట్టే డివైడింగ్. ఫ్యామిలీని డివైడ్ చేస్తాడు, పార్టీని డివైడ్ చేస్తాడు, కులాలను డివైడ్ చేస్తాడు, మతాలను డివైడ్ చేస్తాడు, చిచ్చు పెట్టి ఏదో అలాగా పబ్బం కాల్చుకోవాలనుకుంటాడు. కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత తక్కువగా ఉండేది కాబట్టి ఇలాంటి చీప్ జిమ్మిక్స్కి జనాలు పడేవారు. ఈరోజు అక్షరాస్యత శాతం 70% దాటిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్గా ఉన్నారు. కాబట్టి ఆ పప్పులు ఇక్కడ ఉడకవు. అతను ముద్రగడ కుటుంబంలో ఏలెట్టినా, అంబటి రాంబాబు గారి కుటుంబంలో ఏలెట్టినా, గౌరవ పెద్దల ముద్రగడ గారిని కించపరిచినా, ఏమి చేసినా పవన్ కళ్యాణ్ ఓటమి అతని లలాట లిఖితం. పవన్ కళ్యాణ్ గారి యొక్క నుదుటి మీద పిఠాపురంలో ఓటమి ఖాయమని రాయబడి ఉంది. రాసుకోండి. జూన్ 4వ తారీఖు సాయంకాలం నాకు ఫోన్ చేసి అడగండి. సో అంటే ఇదే పరిస్థితి మొత్తం మీద. అంటే పిఠాపురం రాజకీయాల గురించి చాలా చక్కటి విశ్లేషణ చేశారు నారాయణ రెడ్డి గారు. జూన్ 4 వరకు వస్తే అసలు పిఠాపురం ప్రజలకు తీర్పు ఎలా ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. నమస్కారం.